అది కూడా చెప్తా అధ్యక్ష. అట్లాంటి మాట్లాడతారనే వాటిని కూడా తీసుకొని వచ్చిన అధ్యక్ష. ఇంకా కూడా అబద్ధాలు చెప్పాలని ఎందుకు ప్రయత్నం చేస్తుండో నాకు అర్థమైతలేదు. సో అధ్యక్ష, మేమేమన్నాము, మేము అధికారంలోకి వచ్చే నాటికి ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా 58 సంవత్సరాలు 15-16 మంది ముఖ్యమంత్రులు, ఇంతకుముందు మా జూపల్లి గారు చెప్పినట్టు వాళ్ళందరూ కలిసి 60 సంవత్సరాలు దాదాపుగా పరిపాలన చేసి 16 మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు 72,000 కోట్లయితే ఒక వ్యక్తి, ఒక్క కుటుంబము, ఒక్క పార్టీ 9.5 సంవత్సరాలు పరిపాలించి 6 లక్షల అంటే ఆ 72,000 కోట్ల వేల ఈ 7,11,000 కోట్ల నుంచి ఆ 72,000 కోట్లు తీసేస్తే కూడా అధ్యక్ష 6,40,000 కోట్ల రూపాయలు వీళ్ళు అప్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. ఇంకా సిగ్గు లేకుంటే మాట్లాడతారేంటి అధ్యక్ష? అంటే ఒక్క వ్యక్తి, ఒక్క కుటుంబము, ఒక్క పార్టీ 9.5 సంవత్సరాలు పరిపాలించడానికి అవకాశం ఇస్తే 6,30,000 కోట్ల రూపాయల అప్పు వాళ్ళు చేస్తే, కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 60 ఏళ్ళు తెలుగుదేశం కూడా మా ఖాతాలనే కలిపితే 16 మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు ఎంత అధ్యక్ష? 72,000 కోట్లు. 72,000 కోట్ల అప్పుల్లో మేము నిర్మించిన నిర్మాణాలు ఏంటి అధ్యక్ష? నాగార్జున సాగరు, శ్రీశైలము, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, కల్వకుర్తి, శ్రీరామ్ సాగరు, జూరాల, దేవాదుల ఎత్తిపోతల, అదేవిధంగా ఎల్లంపల్లి శ్రీపాద, ప్రాణహిత చేవెళ్లలో అప్పటికే 10-12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఇవే కాకుండా హైదరాబాద్కు గోదావరి కృష్ణానది జలాలు, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, మెట్రో రైలు, ఐటీ కంపెనీలు, ఇట్లా ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే విధంగా విశ్వనగరంగా హైదరాబాదును మేము అభివృద్ధి చేసినాం అధ్యక్ష. ఆ అభివృద్ధితో ఈరోజు ధనిక రాష్ట్రంగా ఎట్లా మారింది అధ్యక్ష? ఆనాడు 16 మంది ముఖ్యమంత్రులు నిబద్ధతతో, చాలా బాధ్యతతో, చాలా జాగ్రత్తగా, రోసయ్య గారు 15-16 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టి రూపాయి లెక్కగట్టి గల్లెపెట్టెను భద్రంగా దాచిండు. కాబట్టి మిగులు రాష్ట్రంగా మీకు అప్పచెప్తే మిగులు రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా దీపించింది మీరు మౌనంగానే ఉండకుండా మళ్ళీ ఎగబడి ఎదురుదాడి చేస్తున్నారు అధ్యక్ష. మీరే ఆలోచన చేయండి అధ్యక్ష. దాదాపుగా ఒక 56 నుంచి 2014 వరకు లెక్కేసుకుంటే ఒక 58 ఏళ్ళు అంతకంటే ముందు లెక్కేస్తే కూడా 60 సంవత్సరాల పైగా 16 మంది ముఖ్యమంత్రులు ఈ ఉమ్మడి రాష్ట్రము లేకపోతే హైదరాబాదు రాష్ట్రం కలిపితే మనకు వచ్చిన అప్పు 72,000 కోట్ల రూపాయలు. మనం కట్టిన కండ్ల ముందలు ఉన్నాయి కదా అధ్యక్ష, ఎస్ఎల్బిసి టన్నెలు 32 కిలోమీటర్లు ఆ రోజుకే తొవ్వీరు వెంకటరెడ్డి గారు తీసుకొచ్చిన ప్రాజెక్టులు. ఇట్లాంటి ప్రాజెక్టులు చాలా వరకు 50%, 60%, 70% దాదాపుగా తెలంగాణలో ఉండే 12-13 వేల గ్రామాలకు, వేలాది తండాలకు, గూడాలకు కరెంట్ ఇచ్చిండ్రు అధ్యక్ష, రోడ్లు వేసిండ్రు అధ్యక్ష, తాగునీళ్ళు ఇచ్చిండ్రు అధ్యక్ష, ప్రతి ఊర్లో బడి కట్టిండ్రు అధ్యక్ష, ప్రతి ఊర్లో గుడి కట్టిండ్రు, ప్రతి ఊర్లో తలెత్తితే కనిపించే నీళ్ళ ట్యాంకు ఆనాడు మేం కట్టినాం అధ్యక్ష. ఏ గ్రామానికైనా రోడ్డైనా, గుడైనా, బడైనా, తాగడానికి నీళ్ళైనా, నీళ్ళ ట్యాంక్ అయినా, ఏ కరెంట్ అయినా, ఏదైనా ఆ 60 ఏళ్లలో మేము ఇచ్చి మేము మీకు అప్పచెప్పిన రాష్ట్రము 72,000 కోట్ల రూపాయలు అప్పు అయితే ఏమి ఇవ్వకుండా మీరు చేసింది ఏంటో 10 ఏళ్లలో కూలేశ్వరం కట్టారు. మేము 38,000తో మేము మొదలు పెడితే 1,50,000 కోట్లు చేసిరు. 1,50,000 కోట్లలో ఇప్పటికీ 1,02,000 కోట్లు కాంట్రాక్టర్లకు పేమెంట్ ఇచ్చారు. ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రో తెలుసా అధ్యక్ష? కాళేశ్వరం శ్వేతపత్రం ప్రవేశపెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చారు అధ్యక్ష. కాళేశ్వరం నుంచి 1,02,000 కోట్ల రూపాయలకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన ఘనత వహించిన కూలేశ్వరం అందించిన నీళ్లు నికరంగా 50,000 ఎకరాలు. కరెంటు బిల్లు 11,000 కోట్లు, 10,000 కోట్లు అయింది. మరిగా విద్యుత్ శాఖ మంత్రి వచ్చినాక ఆ లెక్కలు తీస్తాడు. అంటే ఆ 50,000 ఎకరాల పండించిన పంట కరెంటు బిల్లు కూడా సరిపోదు అధ్యక్ష. రైతుకి ఇచ్చుడు ఇచ్చిపెట్టు, రైతుకు కనీస మద్దతు ధర కానీ రైతుకు బోనస్ ఇచ్చిపెట్టు, ఆ 50,000 ఎకరాలలో పండించిన పంట మొత్తం అమ్మి తీసుకొచ్చి కడితే కూడా వీళ్ళు లిఫ్టుల కోసం ఖర్చు పెట్టిన కరెంటు బిల్లుకు సరిపోదు అధ్యక్ష. ఇది వాళ్ళు చేసిన సాధించిన ఘనత, గొప్పతనం. ఇంకా బుకాయించడము, దబాయించడము, ఎదురుదాడి చేయడము, స్పీకర్ స్థానం మీద దాడి చేయడము, ఏమి బెదిరింపు రాజకీయాలు ఎంతకాలం నడుస్తాయి అధ్యక్ష? ఇట్లనే బెదిరిస్తే నిజాం ఏమైంది అధ్యక్ష? కాసిం రిజ్వీ ఏమైంది అధ్యక్ష? గిట్లనే చేస్తే ఎక్కడికి పోయారు బ్రిటిషర్స్? ఎక్కడికి పోయారు అధ్యక్ష గిట్లనే చేస్తే?